హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. విజయవాడలో రిటైనింగ్ వాల్ కట్టింది ఎవరు? అసలు దానివల్లే కొన్ని ప్రాంతాలకు వరద వెళ్ళలేదు. ఇది మా వల్లే జరిగింది, మేమే కట్టాము, లేదు మేమే ఫౌండేషన్ అని వేసామని చాలామంది ఇప్పుడు ఏపీలో బహిరంగంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఒక రకంగా రీటైన్ వాల్ చుట్టూ కూడా ఇప్పుడు బురద రాజకీయం జరుగుతుంది. సో అసలు రిటైనింగ్ వాల్ ఎవరు కట్టారు, ఎవరి టైంలో ఫౌండేషన్ వేశారు, ఎవరు పూర్తి చేశారు, ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి. విజయవాడలో వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాలతో వరదలు ముంచెత్తగా బెజవాడ నీట మునిగింది. వెంటనే అలర్ట్ అయిన సీఎం చంద్రబాబు తానే స్వయంగా ఫీల్డ్లోకి దిగి సహాయ చర్యలు స్పీడప్ చేస్తున్నారు. వైసీపీ పరంగా ఎటువంటి సహాయ చర్యలు చేపట్టని మాజీ సీఎం జగన్ మాత్రం వరదలను పొలిటికల్గా వాడుకోవాలని చూస్తూ జనంలో నవ్వుల పాలవుతున్నారు. సర్కార్ చేస్తున్న సాయంపై కూడా విమర్శలు చేస్తూ లేని క్రెడిట్ కోసం పాకులాడుతూ అందరికీ టార్గెట్ అవుతున్నారు. పిచ్చిగా మాట్లాడుతూ జనంలో కూడా నవ్వుల పాలవుతున్నారు. ఇలాంటి టెన్షన్ వాతావరణంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ సడన్గా విజయవాడలో ఓదార్పు యాత్రకు వచ్చి తనదైన రాజకీయం చేసి వెళ్లారు. విజయవాడలో కృష్ణానది అంచున కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమల కుదురు తదితర ప్రాంతాల వాసులు గతంలో చినుకు పడితే వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజ్ గట్లెక్కితే బెంబేలెత్తిపోయారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తి జనానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేసేవి. ఆ ప్రాంతాల నుంచి దాదాపు 80,000 మంది పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది ఎప్పుడు వరదలు వచ్చినా. ఈ నేపథ్యంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించింది. దాదాపు పూర్తయిపోయిన ఆ వాల్ని జగన్ సర్కార్ వచ్చాక ఇరిగేషన్ అధికారులు పూర్తి చేయించారు. సో ఈ రిటైనింగ్ వాల్ ఉండడంతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చిన కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమల కుదురు ప్రాంతాలకు వరద నీరు చుక్కంటే చుక్క కూడా చేరలేదు. అయితే దీన్ని వైసీపీ తమగానతని చెప్పుకుంటోంది. తామే రిటైనింగ్ వాల్ నిర్మించామని, దానివల్లే వరద నీరు విజయవాడలో లోతట్టు ప్రాంతాలను చుట్టుముట్టలేదని చెప్పుకుంటోంది వైసీపీ. ఇదంతా జగన్ గానితే అని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. తాజాగా విజయవాడ వచ్చి వెళ్లిన జగన్ కూడా తన పార్టీ కార్యకర్తలతో జేజేలు కొట్టించుకుని రిటైనింగ్ వాల్ తన ఘనత అని తన సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు. రిటైనింగ్ వాల్తో పాటు వరదలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు పులివెందుల ఎమ్మెల్యే. గడిచిన 5 ఏళ్లలో ఏనాడూ వరద ప్రాంతాలు సందర్శించని ఆయన నేరుగా విజయవాడలో బురద నీటిలోకి దిగి సొంత పార్టీ వారినే ఆశ్చర్యాలు ముంచెత్తారు. ఎప్పటి మాదిరిగానే వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్తూ చంద్రబాబు సర్కార్పై దుమ్మెత్తిపోశారు. వరద బాధితుల పరామర్శకు వచ్చిన ఆయన తనదైన స్టైల్లో నవ్వుతూ అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తూ తనదైన మేనరిజంతో బుగ్గలు నిమురుతూ కాసేపు గడిపి లండన్ టూర్ కోసం హడావుడిగా వెళ్ళిపోయారు జగన్. అటు పార్టీ పరంగా కానీ ఇటు వ్యక్తిగతంగా కానీ వరద బాధితులకు సాయం ప్రకటించే టైం లేకుండా పోయింది ఆయనకి. సో సీఎం అవ్వడానికి ముందు పాదయాత్ర పేరుతో జనంలో కాళ్ళకి బలపం కట్టుకొని తిరిగిన జగన్ అధికారంలోకి వచ్చాక జనానికి నల్లపోసయ్యారు. పరదాల మాటున పాలనతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకసారి వరద ప్రాంతాల సందర్శనకు వెళ్ళి రెడ్ కార్పెట్ వేయించుకొని నడిచి మరోసారి అందరికీ టార్గెట్ అయ్యారు జగన్. అలాంటి ఆయన విజయవాడలో చేసిన హడావుడి మరోసారి నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఆ రిటైనింగ్ వాల్ని కట్టించింది ఎవరు? జగన్ చెప్తున్న మాటల్లో నిజం ఎంత ఉంది అని చూస్తే ఆయన చెప్పేవన్నీ కూడా అబద్ధాలను తేలిపోయాయి. కృష్ణానదికి వరద పోటెత్తిన ప్రతిసారి కృష్ణలంక మునిగిపోయేది. ఏడాదికి ఒకసారైనా అక్కడి నివాసితులు వరద నీటిలో నానాల్సిందే అన్నట్టు పరిస్థితుంది. అందుకే 2009లోనే కృష్ణానది నుంచి కృష్ణలంకను రక్షించేందుకు రిటైనింగ్ వాల్ కట్టాలని ప్లాన్ చేసింది నా టీడీపీ ప్రభుత్వం. అయితే 3 విడతలుగా వాల్ కట్టాలని డిజైన్ చేశారు. తొలి విడతలో రామలింగేశ్వర నగర్, రాణిగారి తోట మధ్య, రెండో విడతలో రాణిగారి తోట, కనకదుర్గ వారధి, మూడో విడతలో పద్మావతి ఘాట్, కనకదుర్గ వారధుల మధ్య మొత్తం 3.44 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ కట్టాలని ప్లాన్ చేశారు అప్పట్లో. 2009 to 2014 మధ్యలో టీడీపీ హయాంలోనే 2.28 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ కట్టడానికి పూర్తయింది. గోడ నిర్మాణం చేపట్టిన సమయంలో అక్కడున్న నివాసితులను టీడీపీ ప్రభుత్వం ఖాళీ చేయించి బదులుగా మరొక ఇల్లు కట్టిస్తామని, నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దానిని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రాజకీయం చేసింది. ఇల్లు కోల్పోయిన కుటుంబాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదులు దాఖలు చేయించింది. కోర్టులో కేసు ఉండడంతో గోడ నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా 1.5 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగాల్సి ఉండగా అప్పుడే వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కానీ కాంప్లికేటెడ్ ఏరియాల్లో గోడ నిర్మాణం పూర్తి కావడంతో 2019లో వచ్చిన వరదల నుంచి ఆయా ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా కాపాడింది. ఆ తర్వాత అధికారంలో వచ్చిన జగన్ ప్రభుత్వం మధ్యలోనే ఆగిపోయిన రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కానీ వైసీపీ మాదిరిగా టీడీపీ ఆ సమయంలో ఎలాంటి సమస్యలు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు వచ్చిన వరదల నుంచి కృష్ణమ్మ దిగువనున్న ప్రాంతాలు కాపాడిన ఆ వాల్ను కట్టించింది తామేనని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. ఆ పార్టీ సోషల్ మీడియా టీం ఈ విషయంపై నిన్నటి నుంచి ప్రచారం గట్టిగా చేసుకుంటుంది. వైసీపీనే ఆ గోడ కట్టించింది అనుకుందాం. 2019లో జూన్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ
3 నెలల్లో గోడ నిర్మాణాన్ని పూర్తి చేసేసిందా? అసలు అది సాధ్యమయ్యే పనేనా? రిటర్నింగ్ వాల్ పూర్తయ్యాక నాటి మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ అక్కడున్న ఫోటోలను షేర్ చేసి ఆ క్రెడిట్ అంతా తమదేనని చెప్పుకుంటుంది వైసీపీ. రిటైనింగ్ వాల్ కట్టించిన ఘనత తనదేనని తన పార్టీ వారితో జగన్ చెప్పించుకోవడంపై బెజవాడ వాసులు మండిపడుతున్నారు. అది టీడీపీ హయాంలో కట్టారు కాబట్టి 2019లో కూడా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన కృష్ణలంక వాసులు టీడీపీ అభ్యర్థిని గెలిపించారని గుర్తు చేసుకుంటున్నారు. సో ఏదేమైనా జనాలు కష్టాల్లో ఉంటే జగన్ మాత్రం ఆ కష్టాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించడంపై నెటిజన్లు కానీ, ఇంకా విజయవాడ వాసులు కానీ, చాలామంది సామాన్యులు కానీ దుమ్మెత్తిపోస్తున్నారు. సో రిటర్నింగ్ వాల్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.